ప్రస్తుతం నేను సైకాలజీ కోర్సు చేస్తున్నానండి. మేబీ ఇంకొక 8 మంత్స్ లోపల అయిపోవచ్చు. సో, నన్ను నేను మీ అందరికీ ప్రస్తుతానికైతే సైకాలజీ కౌన్సిలర్‌గా పరిచయం జేసుకోవచ్చు. ఎందుకంటే ఇంగా పూర్తిగా కోర్స్ అనేది కంప్లీట్ కాలేదు గాబట్టి. సో, ఈరోజు ఈ వీడియో ద్వారా నేనేం చెప్పదలుచుకున్నానంటేనండి, మన సొసైటీలో జూసుకుంటే ఈ శారీరక సమస్యలతో పోల్చుకుంటే ప్రెజెంట్ ఉన్న సిట్యుయేషన్‌లో మానసిక సమస్యలనేవి చాలా ఎక్కువ పెరిగిపోతున్నాయి. మానసిక సమస్యలంటే కుటుంబ కలహాలు గావచ్చు, ఉద్యోగ ఒత్తిడి కావచ్చు, భార్యాభర్తల మధ్య వచ్చే గొడవలు గావచ్చు, పిల్లల పెంపకం సరిగ్గా లేకపోవడం వల్ల పిల్లలు ఏ విధంగా తయారవుతారనే ఒక టెన్షన్ గావచ్చు. ఇలా రకరకాల టెన్షను, ఒత్తిడి, డిప్రెషన్‌తో మానసికంగా బాధపడుతున్న వాళ్ళ సంఖ్య రోజు రోజుకు బాగా పెరిగిపోతుంది. సో, అలాగే సైకాలజిస్ట్‌లను సంప్రదించే వాళ్ళ సంఖ్య కూడా ఎక్కువైపోతుంది. అండు నేను ఎక్కువగా గమనించిందేంటంటే, మగవాళ్ళతో పోలిస్తే ఎక్కువగా ఆడవాళ్ళలో ఈ మానసిక సమస్యలనేవి చాలా ఎక్కువగా ఉన్నాయి. అండ్ ఇంకోటేంటంటే, మానసిక సమస్య తమకు ఉంది అనే విషయము వాళ్ళకు తెలియదు. అలాగే వాళ్ళకి మానసిక సమస్య ఉందనే విషయము పక్కనున్న వాళ్ళకి కూడా తెలియకపోవడం వల్ల అదేదో నార్మల్‌గా తను అలాగే బిహేవ్ చేస్తుంది. తన ప్రవర్తన అంతే అన్నట్టుగా చాలామంది వదిలేయడం జరుగుతుంది. అది సీవియర్ స్టేజ్‌కి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు మానసిక రుగ్మతలతో బాధపడుతూ ఆత్మహత్యా ప్రయత్నం చేయడము, లేకపోతే పిచ్చి పట్టినట్టుగా ప్రవర్తించడము, ఒంటరిగా ఉండడము, ఎవరితో మాట్లాడకుండా ఉండడము, లేకపోతే పిచ్చి పట్టినట్టుగా ప్రవర్తిస్తూ అరిచి గోల చేయడం ఇలా ఒక్కొక్కరు ఒక్కో విధంగా రకరకాలుగా ప్రవర్తిస్తుంటారు. ఇది ఆడవాళ్ళనే గాదు, మగవాళ్ళలో గూడా ఇలా ప్రవర్తన ఉంటుంది. సో, దీనిని మనము ముందే గమనించి సరైన కౌన్సెలింగ్ ఇస్తే దాదాపు వాళ్ళను త్వరగా క్యూర్ చేయొచ్చు. మందుల అవసరం గూడా లేదు. మానసిక సమస్యలు దాదాపు 80-90% మందుల అవసరం లేకుండా కేవలం కౌన్సెలింగ్ ద్వారా వాళ్ళను నయం చేసే అవకాశం అనేది ఉంది. మిగిలిన ఆ 10% సివియర్ స్టేజ్‌కి వెళ్ళినప్పుడు ఇందులో మనకు సివియర్ స్టేజ్‌లో రకరకాల డిసీజెస్ ఉన్నాయి. వీటిలో స్కిజోఫ్రెనియా, రకరకాల ఓసీడీలు, అలాగే కొన్ని రకాల ఫోబియాస్ ఉంటాయి. వీటన్నిటిని కూడా మనము సెకండ్ స్టేజ్ డిసీజెస్ అంటాము. సో, ఇలాంటి డిసీజెస్ వచ్చినప్పుడు మానసిక సమస్యల యొక్క రుగ్మతల సంఖ్య సివియర్ అయినప్పుడు సీనియర్ సైకాలజిస్ట్‌లను సంప్రదించడం గానీ, లేకపోతే క్లినికల్ సైకాలజిస్ట్‌లు మన చుట్టుపక్కల చాలామంది ఉన్నారు. వాళ్ళను సంప్రదించడం గానివ్వండి, సైకియాట్రిస్ట్‌లను కలవడం గానీ చేసి ట్రీట్మెంట్ అనేది తీసుకుంటూ ఉంటాము. సో, వీటిని మానసిక సమస్యలను మనం ముందుగానే తెలుసుకొని ఐడెంటిఫై చేసి అలాంటి మానసిక సమస్యలతో బాధపడుతున్న వాళ్ళకు త్వరగా కౌన్సెలింగ్ ఇస్తే వాళ్ళు అందులోంచి బయటపడి తమ రెగ్యులర్ రొటీన్ లైఫ్‌ని కంటిన్యూ చేసే అవకాశం ఉంటుంది. సో, నేను చెప్పదలుచుకున్నదేంటంటే ఎక్కువగా మహిళలు తమ దగ్గరగా ఉన్నటువంటి సైకాలజిస్ట్ దగ్గర వెళ్లి కౌన్సెలింగ్ అనే ఆలోచన లేదు. సో, వాళ్ళు అలాగే తమ లోపల ఉన్న బాధను అలాగే అణిచిపెట్టుకొని ఏళ్ళకి ఏళ్ళు అలాగే గడిపేస్తూ లోపల మదన పడుతూ అలాగే బాధపడుతూ ఉంటారు. సో, వీళ్ళందరినీ ఇలా ఎవరైతే బాధపడుతూ ఉన్నారో వాళ్ళకు నేను చెప్పే సలహా ఏంటంటే అంటే త్రూ నా ద్వారా అంటే మా సీనియర్ సైకాలజిస్ట్‌లు కొంతమందున్నారు. అంటే నాకంటే సీనియర్స్ ప్లస్ ఎన్నో ఏళ్ల అనుభవం ఉన్న వాళ్ళున్నారు. వీళ్ళొచ్చేసి ప్రస్తుతం అయితే మనకు సీనియర్ సైకాలజిస్ట్‌లు మన కడపలో ఉన్నారు, తిరుపతిలో ఉన్నారు, విజయవాడలో ఉన్నారు. వీళ్ళందరూ కూడా నా సీనియర్ సైకాలజిస్ట్‌లు. ఎవరైనా ఇలాంటి సమస్యలున్నాయి, మేము దగ్గరలో ఉన్న వాళ్ళకు చెప్పుకోలేము అని ఎవరైనా అనుకుంటే నన్ను సంప్రదించవచ్చు. అలాంటి మానసిక సమస్యలున్న వాళ్ళకి నేను జస్ట్ బేసిక్ కౌన్సెలింగ్ ఇచ్చి సమస్య తీవ్రతరమైనది, వాళ్ళను ఎక్కడికైనా రెఫర్ చేయాలని నాకనిపించినప్పుడు ఖచ్చితంగా నాకు తెలిసిన సీనియర్ సైకాలజిస్ట్‌లకు ఖచ్చితంగా రెఫర్ చేస్తాను. దాంతో పాటు ఒకవేళ లేడీసు మేల్ సైకాలజిస్ట్‌ల దగ్గర మాకున్నటువంటి సమస్యలను బయటికి చెప్పుకోలేము, మాకు ఎవరైనా ఫీమేల్ సైకాలజిస్ట్‌లు ఉంటే మంచిదంటే ఆ సౌలభ్యం గూడా ఉంది. మనకు తెలిసిన చాలామంది క్లినికల్ సైకాలజిస్టులు అంటే మేడమ్‌లు చాలామంది ఉన్నారు. సో, మీరెవరైనా సరే మీ సమస్యలను ఇలా చెప్పలేకపోతే నేను మేడం గారికి రెఫర్ చేస్తాను. ఖచ్చితంగా వాళ్ళు మీకు సరైన సొల్యూషన్ అనేది ఇస్తారు.
ఈ అపాయింట్మెంట్ ఎలా జరుగుతుందంటే 2 రకాలుగా జరుగుతుంది. ఒకటేమో ఫోన్ కాల్ ద్వారా కూడా కౌన్సెలింగ్ అనేది ఇస్తారు. లేదు ఫోన్ కాల్ ద్వారా ఇవ్వడానికి కుదరదు, కొంచెం కేసు సీవియర్ అనిపిస్తే మీరే అక్కడికి డైరెక్ట్‌గా వెళ్లి కౌన్సెలింగ్ తీసుకోవచ్చు. అండ్ ఇక్కడ మీరు ఇంకోటి అర్థం చేసుకోవాల్సిందేంటంటే, మానసిక సమస్యలకు, శారీరక సమస్యలకు ట్రీట్మెంట్ చేసే విధానంలో కొంచెం వ్యత్యాసం ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ శారీరక సమస్యలంటే మనకు హెల్త్ బాలేనప్పుడు మనం డైరెక్ట్‌గా అక్కడికి వెళ్తాము. మనకున్నటువంటి ప్రాబ్లమ్ డాక్టర్ గారికి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాము. ఒకవేళ అది ఏదైనా డిసీజ్ అన్నప్పుడు అంటే బాడీ పెయిన్స్ కావచ్చు, ఫీవర్ కావచ్చు, ఇలాంటివి ఏదైనా సరే దానికి సంబంధించి బ్లడ్ శాంపిల్ తీస్తారు. దానికి సంబంధించిన మెడిసిన్స్ గాని ఇవ్వడం గాని, టాబ్లెట్లు ఇవ్వడం గాని చేస్తారు. అది జస్ట్ ఒక రోజు, 2 రోజుల్లో పూర్తయ్యే ట్రీట్మెంట్స్ దాదాపు మనకు శారీరక సమస్యలు చూస్తూ ఉంటాం మనం. బట్ మానసిక సమస్యలకు వచ్చేసరికి ఏమవుతుందంటే ఇక్కడ ఒక వ్యక్తి తను లోపల ఉన్నటువంటి మదన పడుతున్నటువంటి మానసిక సమస్యను అంత ఈజీగా బయటి వ్యక్తితో చెప్పుకోలేడు. కొంతమంది చెప్పుకోవచ్చు. బట్ దాదాపు 90% మహిళలు కావచ్చు, పురుషులు కావచ్చు, ఎందుకు వాళ్ళు ఎగ్జాక్ట్‌గా ఏ కారణంతో బాధపడుతున్నారనే విషయం చెప్పడానికి చాలా టైం తీసుకుంటారు. అందుకోసము మా సీనియర్ సైకాలజిస్టులు ఏం చేస్తారంటే సెషన్స్ అనేవి తీసుకోవడం జరుగుతుంది. అంటే రోజులో 1 అవర్, 2 అవర్స్ తీసుకొని పేషెంట్‌ని కౌన్సెలింగ్ ఇస్తూ తన యొక్క మూడ్ చేంజెస్ ఎలా ఉన్నాయి, తను ఏ విధంగా ప్రవర్తిస్తున్నాడు, గతం తాలూకు అంటే తన బాల్యంలో ఏదైనా ఇబ్బందులు ఏమైనా ఎదుర్కొన్నాడా, ఇలాంటి వాటి గురించి ఆలోచనలు చేస్తూ తనకు సంబంధించినటువంటి కంప్లీట్ ఒక రిపోర్ట్‌ని అనలైజ్ చేస్తూ, తనని స్టడీ చేస్తూ, తన యొక్క ప్రాబ్లమ్ ఏంటి, ఆ ప్రాబ్లమ్‌ని రెక్టిఫై చేయడానికి తనకి ఏ విధమైన సొల్యూషన్ అనేది ఉంటుందనేది తన నుంచి తనే మోటివేట్ అయ్యేలాగా చేస్తూ అనేది చేయడం జరుగుతుంది. సో, ఇందులో చాలా రకాల టెక్నిక్స్ ఉన్నాయి. మనం సీబీటీ టెక్నిక్ అని ఒకటి చెప్తాము. కాగ్నిటివ్ బిహేవియరల్ థెరపీ అని ఒకటి చెప్తాము. అలాగే వాళ్ళకు రకరకాల అందులో సంబంధించిన సైకాలజీకి సంబంధించిన థెరపీస్ ఉన్నాయి. ఎవరికి వచ్చినటువంటి ప్రాబ్లమ్‌ని బట్టి ఆ టైప్ ఆఫ్ థెరపీ ఇస్తూ వాళ్ళను స్లోగా మోటివేట్ చేస్తూ ఆ సమస్య నుంచి బయటపడే విధంగా తీసుకురావడం అనేది ఈ సైకాలజీలో మనం ముఖ్యంగా చూసుకోవాల్సిన అంశము. కాబట్టి ఎవరైనా మీరు కావచ్చు, లేదా మీకు దగ్గరలో ఉన్నటువంటి మీ కుటుంబ సభ్యులు కావచ్చు, ఇలాంటి మానసిక సమస్యలతో బాధపడుతూ ఉంటే ఖచ్చితంగా నా నెంబరు మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. వీలైతే మీకు ఏదో ఒక విధంగా మేము ఆ సమస్య నుంచి బయటపడేదానికి అవకాశం వచ్చేలాగా చూస్తాము. అండ్ ఇంకొకటేంటంటే ఈ మానసిక సమస్యలతో బాధపడుతున్న వాళ్ళలో చాలా మందికి ఒక సైకాలజిస్టులుంటారు, సైకియాట్రిస్టులుంటారు. వాళ్ళ దగ్గరికెళ్తే మనకు సొల్యూషన్ వస్తుందనే విషయం తెలియదు. నేనిక్కడ అదే మతాన్ని కించపరచాలనే ఉద్దేశంతో ఏమి చెప్పట్లేదండి. అది ఏ మతమైన వాళ్ళు కానివ్వండి, క్రిస్టియన్స్, హిందూ, ముస్లిమ్స్ ఎవరైనా సరే ఎక్కువగా నమ్మేదేంటంటే మనకు ఏదైనా ఒక సమస్య అన్నప్పుడు దయ్యం పట్టిందనో, లేకపోతే మనము చేయాల్సిన మొక్కు లేదా మనం చేయాల్సినవి ఏదో పనులు సరిగ్గా చేయకపోవడం వల్ల దేవుడు మా మీద కోపడ్డాడనో చెప్పేసి ఎవరి మతానికి సంబంధించి వాళ్ళు లోపల భయపడుతూ ఎక్కువ హిందువులైతే గుడ్లకు, ముస్లిమ్స్ అయితే దర్గాలకు, క్రిస్టియన్స్ అయితే చర్చిలకు ఇలా వెళ్తూ కొంచెం స్వాంతన పొందాలనే ప్రయత్నం చేస్తూ ఉంటారు. దీన్ని నేను తప్పు అని నేను చెప్పట్లేదు. మీ మతాలకు సంబంధించి, మీ రిలీజియన్‌కి సంబంధించిన మీ నమ్మకాలు మీకుంటాయి. దాంతో పాటుగా దయచేసి సైకాలజిస్టులను కూడా కలిస్తే మీకు సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ ఏంటనేది వాళ్ళు ఖచ్చితంగా రెక్టిఫై చేస్తారు. కొన్ని మానసిక సమస్యలు ఎలా ఉంటాయంటే చాలా అంటే చాలా సిల్లీగా ఉంటాయి. అంటే మనము బయట బయట గనక మనకు ఎవరైనా చెప్పుకుంటే ఏమనుకుంటారో అని చెప్పే ఉద్దేశంతో వాళ్ళు లోపల భయపడిపోయి అలాంటి చాలా సమస్యల్ని బయటికి చెప్పుకోరు. రీసెంట్‌గా ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఒక 1 ఇయర్ క్రితము ఒక ఆవిడ సూసైడ్ చేసుకొని చనిపోయారు. రీజన్ ఏంటయ్యా అంటే తనకు చీమలంటే చాలా భయం. చీమల్ని ఎక్కడైనా తను ఇంట్లో వంటగదిలోనో లేకపోతే బెడ్‌రూమ్‌లోనో ఏదైనా క్లీన్ చేసుకునేటప్పుడు, తిరిగేటప్పుడు చీమలు కనిపించగానే తను ఒక్కసారిగా షివరింగ్‌తో వణికిపోవడము, మాట్లాడలేకపోవడము, ఆ చీమల్ని చూడగానే భయపడడం చేసేది. తనకున్నటువంటి యూనిక్ ప్రాబ్లమ్‌గా తనకు అనిపించింది. అసలు ఇలాంటి ప్రాబ్లమ్‌తో జనాలు కూడా ఉంటారు అని కూడా తనకు తెలియదు. సో, ఇది తనకు మాత్రం ఇలా జరుగుతుందనే ఒక బాధలో ఉండి తను ఎవరికీ చెప్పుకోకుండా సూసైడ్ చేసుకోవడం అనేది జరిగింది. సో, ఈ ఫోబియాస్ కూడా రకరకాలుగా ఉంటాయి. మీకు సింపుల్‌గా చెప్పాలంటే మనము చాలా పైకి ఎత్తుకు వెళ్ళిన తర్వాత కొంతమంది కిందికి చూడాలంటే భయపడతారు. అదొక టైప్ ఆఫ్ ఫోబియా. కొంతమంది లిఫ్ట్‌లో వెళ్ళడానికి భయపడతారు. అదొక టైప్ ఆఫ్ ఫోబియా. కొంతమంది స్టేజ్ ఎక్కి మాట్లాడడానికి భయపడతారు. అది ఒక టైప్ ఆఫ్ ఫోబియా. సో, ఈ రెగ్యులర్‌గా నార్మల్‌గా ఉండే ఫోబియాలు కొన్నైతే
కొన్ని సివియర్ ఫోబియాస్ ఉంటాయి. చీటికి మాటికి ఇంట్లో భర్త మీద గాని, భార్య మీద గాని అనుమానం పెంచుకోవడము, ఎవరైనా చూస్తుంటే లేకపోతే వాళ్ళ పని మీద వాళ్ళు వెళ్తుంటే వాళ్ళు లేదు మా వైపే చూస్తున్నారని, లేకపోతే మమ్మల్నే ఫాలో అవుతారని ఒక భ్రమలో ఉండడము, కొత్త వాళ్ళెవరైనా ఇంట్లోకొస్తే వాళ్ళను రానీయకుండా ఉండడం, ఇలా పలు రకాలుగా ఉంటుంది. దాంతో పాటు అందరూ బాగున్నారు, మేము మాత్రం ఇలా కష్టాల్లో ఉన్నామని కూడా కొంతమంది చెప్పుకుంటూ ఉంటారు. సో, ఇలాంటి అన్ని రకాల ఫోబియాస్‌కు, అన్ని రకాల సమస్యలకు కూడా సరైన పరిష్కార మార్గం అని ఉంటుంది. కాబట్టి మీకు ఎవరికైనా ఇలాంటి మానసిక సమస్యలుంటే దయచేసి నాకు చేస్తే గనక బేసిక్‌గా మీకున్నటువంటి ప్రాబ్లమ్‌ని ప్రాథమిక కౌన్సెలింగ్ చేసి ఇది సివియర్ ప్రాబ్లమ్ అయితే మా సీనియర్ సైకాలజిస్టులు ఖచ్చితంగా దీనికి సంబంధించి ఉన్నారు. వాళ్ళకి నేను ఖచ్చితంగా రిఫర్ చేస్తాను. కాబట్టి హ్మ్. ఈ ఈ అవకాశాన్ని యూజ్ చేసుకొని మీ సమస్యలు ఏదైనా ఉంటే నన్ను కన్సల్ట్ అవ్వచ్చు. మానసిక సమస్యలతో బాధపడుతూ ఎవరైతే కౌన్సెలింగ్ వస్తూ ఉంటారో వాళ్ళు ఎక్కువగా ఒకటి వీరంటే సైకాలజిస్ట్ నుంచి ఏం ఆశిస్తారంటే ముందు ఈ మానసిక సమస్య రుగ్మత ఏంటి? వీటి సొల్యూషన్ కోసము వాళ్ళ దగ్గర సెషన్స్ వైస్ రోజుల తరబడి తిరిగి తీసుకునే దానికంటే కూడా ప్రస్తుతం మాకు నిద్ర సరిగ్గా రావట్లేదు కాబట్టి ముందు మాకు ఏదైనా మెడిసిన్స్ ఇవ్వండి అనేది వాళ్ళు ఫస్ట్ ప్రయారిటీగా అడిగే క్వశ్చన్. ఇక్కడ మీరు మెడిసిన్ తీసుకోవాలి అనుకుంటే మీకున్నటువంటి సమస్య చాలా పెద్దదై, చాలా తీవ్రతరమై ఉంటే తప్ప ఈ మానసిక సమస్యలకు మెడిసిన్ వాడడం అనేది అంత మంచిది కాదు. ఒకవేళ మీరు మరీ మెడిసిన్ వాడాలంటే మీ సమస్య అనేది చాలా పెద్ద తీవ్రంగా ఉండాలి. నేను ఇందాక చెప్పినట్టుగా మానసిక సమస్యలు అనేవి దాదాపు 90% మానసిక సమస్యలు కేవలం కౌన్సిలింగ్ ద్వారానే తీర్చుకోవచ్చు. మరీ సివియర్‌గా ఉన్నటువంటి ఆ 10% సమస్యలకు మాత్రమే సైకియాట్రిస్ట్ గారి దగ్గరికి వెళ్తే వాళ్ళు మీకున్నటువంటి ప్రాబ్లమ్‌ను రెక్టిఫై చేసి మెడిసిన్స్ ఇవ్వడం అనేది జరుగుతుంది. నేను ఎందుకు ఇక్కడ మరీ అంటే 90% మానసిక సమస్యలకు మందులు అవసరం లేదు, దయచేసి మీరు వాడొద్దని చెప్తున్నానంటే, దాదాపు మనము ఈ మానసిక సమస్యలు వాడుకునే వాళ్ళలో చాలా మంది ఏమని ఆలోచించి పేషెంట్స్ వస్తారంటే, వాళ్ళు ఇచ్చే వాటిల్లో ఎక్కువగా మనకు నిద్ర వచ్చే విధంగా ఉండే మెడిసిన్స్ వాళ్ళు ఎక్కువ ఇస్తారు కాబట్టి అలా మత్తులో మనం పడుకుంటే గనక మనకున్నటువంటి ప్రాబ్లం అనేది తెలియకుండా ఉంటుంది కాబట్టి వాళ్ళు ఒక మత్తుని ఎక్కువగా ఆశించి వస్తారు. ఇది చాలా తప్పండి. మీరు ఒకవేళ ఇలా ఏదైనా మనకు మత్తుకు సంబంధించినటువంటి మందులు కావాలి, ఇలాంటివైతేనే మేము వాడుకుంటాము అనుకుని వచ్చినట్లయితే, ఒకవేళ మీరు అలా వాడుకున్నట్లయితే మొదట్లో మీకు బాగానే ఉంటుంది కానివ్వండి. రోజులు పెరిగే కొద్దీ, తర్వాత రోజులు మారే కొద్దీ మీకున్నటువంటి ప్రాబ్లమ్ ఇంకా సివియర్ అయ్యే అవకాశం ఉంది. అలాగే ప్రస్తుతం మీరు వాడుతున్నటువంటి మెడిసిన్స్ ఏదైతే ఉన్నాయో అవి కూడా పనికి రాకుండా పని చేయడం మానేసి మీకు అంతకంటే మించినటువంటి డోస్ ఇస్తే తప్ప నిద్ర రాకపోవడము, నార్మల్ స్థితికి రాకపోవడం అనేది జరుగుతుంది. వయసు పెరిగే కొద్దీ కూడా మీ లోపల ఉన్నటువంటి మెదడులో ఉన్నటువంటి సెల్స్‌లో డ్యామేజెస్ అనేది అవుతాయి. అందులో ఉన్నటువంటి కణాలు చనిపోవడము, లేకపోతే మతిమరుపు రావడము, మూర్ఛ రావడం ఇలాంటి చాలా రకమైన ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మానసిక సమస్య మీకుంది అనగానే ముందుగానే దాని సొల్యూషన్ కోసం వెతకడం చేస్తే మేలు. అలా కాకుండా ముందు ఏదో ఒక టాబ్లెట్ వేసేసుకొని ప్రస్తుతం గనక మనము పడుకుంటే తర్వాతి రోజు మళ్ళీ చూసుకోవచ్చు అనుకుని అలా భ్రమలో మీరు కనుక ఉన్నట్లయితే మీ ప్రాబ్లమ్‌ని మీరు ఇంకా పెద్దది చేసుకునే వాళ్ళే అవుతారు తప్ప అందులోంచి బయటపడే అవకాశం ఉండదు. కాబట్టి దయచేసి మానసిక సమస్యలతో ఎవరైనా వస్తే వీలైనంత వరకు కౌన్సెలింగ్ ద్వారానే మీ మానసిక సమస్యలను తగ్గించుకునే ప్రయత్నం అయితే చేయండి.